మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 5వ చరణం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తాం ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని. నీతియుక్తమైనటువంటి బలులు మనకు తెలుసు. పాప పరిహారార్థ బలి తెలుసు, సమాధాన బలి తెలుసు. అయితే ఈ శరీర సంబంధమైనటువంటి బలుల గురించి ప్రభు సెలవివ్వట్లేదు. కానీ నీతియుక్తమైనటువంటి బలి అర్పించడం మంచిదే, కానీ ఆ బలి ఎటువంటిదై ఉండాలి అంటే నీతియుక్తమైనదై ఉండాలి. ప్రారంభంలో కయ్యను హేబేలు యొక్క బలులు చూస్తే, అర్పణలను చూస్తే, కయ్యను బలి అర్పించాడు గాని అర్పణను అర్పించాడు గాని అతనిలో నీతి లేదు. హేబేలు అర్పణను అర్పించాడు, బలులు అర్పించాడు, అయితే అతనిలో నీతి ఉంది. ప్రభువు నీతియుక్తమైనటువంటి బలులను ఆయన అంగీకరిస్తాడు. ఇది ఒక కోణం. మనం ఇచ్చే బలి నీతియుక్తంగా ఉండాలి, నీతి న్యాయములను అనుసరిస్తూ ఉండాలి. ఆ బలిలో న్యాయం ఉండాలి. కొందరు లంచాలు తీసుకుని దానిలో కానుకలు ఇస్తూ ఉంటారు, కొందరు వడ్డీ వ్యాపారాలు చేసి దానిలో దశమ భాగం చేస్తూ ఉంటారు, కొందరు మోసాలు చేసి దానిలో నుండి దేవునికి కానుక ఇస్తూ ఉంటారు, కొందరు స్థలాలను కబ్జా చేసి దానిలో దేవునికి కానుక ఇస్తూ ఉంటారు, కొందరు గొడవలాడి కలబడి గెలిచి వచ్చిన దాంట్లోంచి దేవునికి కానుక ఇస్తూ ఉంటారు. ప్రభువు చెప్తున్నారు, ఇచ్చే బలిలో నీతి న్యాయములు ఉండాలి. నీతి న్యాయము లేనటువంటి బలి దేవునికి హేయమైనది, అసహ్యమైనది. అటువంటి బలుల ద్వారా వారు ఆశీర్వాదాన్ని పొందుకోరు సరికదా, మరియు ఆయన యొద్ద నుండి ఉగ్రతను శాపమును కూడా కొని తెచ్చుకుంటారు కయ్యను వలె. కాబట్టి మనం ఇచ్చే ప్రతి ఒక్క బలిలో కూడా నీతి ఉండాలి. మోసము చేసి సంపాదించి దాంట్లో దేవునికి ఇవ్వడం అనేది బుద్ధిహీనమైనటువంటి క్రియ. అటువంటి బలులను ఆయన అంగీకరించాడు. అటువంటివి ఆయనకు హేయము, ఆయన తిరస్కరిస్తున్నాడు. కానీ వాక్యం స్పష్టంగా మన సెలవిస్తుంది, ప్రతి బలి కూడా నీతియుక్తమైనదై ఉండాలి. మరియు రెండో కోణం మనం చూసినట్లయితే నీతియుక్తమైనటువంటి బలి అనగా నీతికి అనుగుణమైనటువంటి, నీతికి అనుకూలమైనటువంటి, నీతికి మనం బలిగా మార్చబడాలి. నీతి అనగా ప్రభువే, మన నీతి ఆయనే. కాబట్టి ఆ నీతికి మనం బలిగా మార్చబడాలి. ఎలాగా ప్రభువుకు మనం బలిగా ఎలా మార్చబడాలి అంటే మన సర్వదేహాన్ని ఆయనకు సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. ఎట్లా సమర్పించుకోవాలి, ఎలా ప్రతిష్ఠించుకోవాలి అంటే ఇప్పటి వరకు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పెదవులను, నాలుకను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఇక మీదట నేను నీ కొరకే ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రకటించడానికి, నీ సాక్షిగా ఎదుటి వారికి ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి శుభవచనాలు నేను మాట్లాడతాను, ఉప్పు వేసినట్లుగా నా మాటలు నేను ఉంచుకుంటానని ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పటి వరకు చెవులను కొండెపు మాటలు వినడానికి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కబుర్లు చెప్తుంటే ముసలమ్మ ముచ్చట్ల వైపు తిరిపితే, సీరియల్ వైపు, సినిమాల వైపు, వ్యర్థమైనటువంటి కథల వైపు చెవులు తిరిపితే, ఇక మీదట ప్రభువా ఈ బలి నీ కొరకు, ఇక నా చెవులు నీ వాక్యాన్ని వినడానికి, నీ స్వరాన్ని వినడానికి, నీ చిత్తాన్ని గ్రహించడానికి నా చెవులను సమర్పించుకుంటున్నాను, ఇది నీకు బలిగా అర్పిస్తున్నాను అని నీతియుక్తమైనటువంటి బలులు మనం అర్పించాలి. ఇప్పటి వరకు చూపులతో కాముకత్వమును, వ్యభిచారమును, అభిచారమును చేస్తూ ఆశించిన దానల్లా కావాలి అనుకుంటూ, కోరుకుంటూ వాంఛ కలిగి ఉండేటువంటి శపితమైనటువంటి చూపును విడిచిపెట్టి, ప్రభువా ఈ నేత్రాలు నిన్ను చూడడానికి, నీ చిత్తాన్ని గ్రహించి, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగడానికి నేను సమర్పించుకుంటున్నాను. నీ దర్శనముల కొరకు, నీ కార్యాల కొరకు నా చూపులను ప్రతిష్ఠించుకుంటున్నాను, నీ వాక్యము కొరకు నా చూపులను ప్రతిష్ఠించుకుంటున్నాను అని నీతికి మనం మన నేత్రాలను బలిగా అర్పించాలి. ఇలా మనం ప్రతి అవయవమును చూసినట్లయితే సర్వదేహాన్ని, చేతులను, కాళ్ళను, హృదయమును, తలంపులను, ఆలోచనలను, సమస్తమును ఆయనకు బలిగా మనం అర్పించాలి. ఇందును గురించి మనం రోమీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తాం. 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీతి సాధనాలుగా దేవునికి మనం అర్పించాలి, బలిగా అర్పించేసేయాలి నీతికి. మరియు నీతి సాధనాలుగా అనగా నీతియుక్తమైనటువంటి బలి అనగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆయనకు ఉపయోగార్థమైనటువంటి విధంగా. నీతి అనగా ప్రభు, బలులు అనగా మనం అర్పించవలసినటువంటి బలి. ఆ బలి నీతిగా అప్పగించేటప్పుడు అది ఆయనకు ఉపయోగార్థంగా ఉండాలి. ఇప్పటి వరకు మన దేహం, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మనకు ఉపయోగార్థంగా పాపానికి అప్పగించుకుంటే ప్రభు సెలవిస్తున్నారు, ఇప్పుడు నాకు సాధనాలుగా, నేను చెప్పిన వాటిని చేసేటువంటి అవయవాలుగా మీ అవయవాలను మీరే సమర్పించుకోండి. అటువంటి బలులను మీరు అర్పించండి. మరియు మనం కీర్తనల గ్రంథంలో 51:16 చూస్తాం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను బలిని అర్పిస్తాను. నీవు బలిని కోరే దేవుడు కాదయ్యా, నీవు బలిని కోరితే నేను ఇస్తాను, నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది అసలు కానే కాదు. విరిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి బలి. ఇదిగో నా హృదయాన్ని నీకు అప్పగిస్తాను,
అప్పగిస్తున్నాను, నా దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా చిత్తాన్ని నీ బలిపీఠం మీద నేను కాల్చివేస్తున్నాను. పాపము చేయలేనటువంటి చిత్తాన్ని, పాప క్రియలతో నిండిపోయినటువంటి హృదయాన్ని, పాపపు ఆలోచనతో మూట కట్టబడినటువంటి ఆలోచనలను బలిపీఠం మీద కాల్చివేసి బలిగా అర్పించి వేసి, ఇదిగో ప్రభువా, నీతియుక్తమైనటువంటి బలులుగా ఇక మీదట నా దేహాన్ని, నా అవయవములను, నా యొక్క ప్రాణాత్మ దేహాలను నీకు సమర్పించుకుంటున్నాను అని ఆయనకు సమర్పించుకుంటే అది నీతియుక్తమైనటువంటి బలి. ప్రభు కోరుకుంటున్నాడు, మీ బలులు నాకు ఇష్టం లేదు, మీ బలులు యందు నాకు ఆసక్తి లేదు, మీరిచ్చే కానుకలు యందు నాకు ఆసక్తి లేదు, మీరిచ్చే రూకలు యందు నాకు ఆసక్తి లేదు, మీరిచ్చే దశమ భాగము యందు నాకు ఆసక్తి లేదు, మీరు సమర్పించుకునేటువంటి లోక సంబంధమైనటువంటి నా సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మీరు నాకు కానుకగా ఇస్తుంటే దాని యందు నాకు ఆసక్తి లేదు, కానీ నీతియుక్తమైనటువంటి బలులు నాకు అర్పించండి. మీరిచ్చే ప్రతి ఒక్క కానుక వెనక నీతి న్యాయము కనిపించాలి, మీరు చేసే ప్రతి క్రియ వెనక నీతి న్యాయమును కనిపించాలి. కొంతమంది దేవునికి పరిచర్య చేయడానికి మనుషులకు కనబడవల్లని వారు పనిచేస్తూ ఉంటారు. పరిచర్యలో మూసేటప్పుడు, వండేటప్పుడు, చేసేటప్పుడు, పాడేటప్పుడు, వాయిద్యాలు వాయించేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు మనుషుల కొరకు వాళ్ళు చేస్తుంటే దాన్ని వీడియో తీసి అనేకులు చూడాలని చెప్పి దాన్ని రకరకాలుగా స్టేటస్ లో పెట్టడం, అనేకులకు చూపించుకుంటూ ఉంటారు. అది నీతియుక్తమైనది కాదు. అంటే ఆ నీతి వాళ్ళు చేసినటువంటి ఆ బలి దేవునికి యుక్తమైనదిగా అంగీకరించబడదు. కారణం ఏంటంటే మనుషుల కొరకు చేస్తున్నారు కనుక, దానిలో న్యాయము నీతి లేదు కనుక ఆ బలి దేవునికి హేయమైనది. మనం ఇచ్చే ప్రతి ఒక్క బలి నీతియుక్తమైనదిగా ఉండాలి, నీతికి అనుగుణంగా ఉండాలి, న్యాయానికి అనుగుణంగా ఉండాలి, మోసము లేకుండా ఉండాలి, కపటము లేకుండా ఉండాలి, మరియు నీతికి మనం బలిగా మార్చబడాలి, నీతి నిమిత్తం మనం బలిగా మార్చబడాలి. క్రీస్తు కొరకు నిలబడితే చంపడానికి ఎదురుగా వచ్చి కత్తి మెడ మీద పెట్టిన, గన్ను తీసుకొచ్చి గుండె మీద పెట్టిన ధైర్యముగా నీతి కొరకు బలిగా మనం నిలబడాలి, మార్చబడాలి. నా క్రీస్తు నిమిత్తం నేను బలిగా ఎప్పుడూ నేను సర్వాంగ హోమముగా ఆయనకు అప్పగింపబడి ఉన్నాను, ప్రతిష్ఠించుకున్నాను. ఆయనను విడిచి నేను ఏది చేయను, ఆయనను దాటి నేను ఏది చేయను అని ఆయన నిమిత్తం హతసాక్షిగా మార్చబడడానికి కూడా సిద్ధ మనసు కలిగి స్థిరముగా ఉన్నటువంటి క్రైస్తవ జీవితం నీతియుక్తమైనటువంటి బలి. అట్టి బలి ఆయనకు కావాలి. ఈ మాట వినగానే నేను చచ్చిపోవడానికి అప్పగించుకోవాలా, ఇప్పుడు నన్ను చంపేస్తారు అయితే అందరూ వచ్చి అని భయపడవలసిన అవసరం లేదు. ఆయనకు యుక్తమైనటువంటి బలి అటువంటిది. అటువంటి పరిస్థితి వచ్చినా మనం స్థిరముగా విశ్వాసంలో నిలిచి ఉండాలి అనేటువంటి భావం ఈ వాక్య భాగం. కనుక నీతియుక్తమైన బలులను ఆయనకు అర్పిస్తూ, న్యాయమైనటువంటి కానుకలను, అర్పణలను ఆయనకు అర్పిస్తూ, మన అవయవములను సహితము ఆయనకు పూర్తిగా ఆయనకు అప్పగిస్తూ, మన స్వచిత్తాన్ని, స్వంత చిత్తాన్ని ఆయన బలిపీఠం మీద కాల్చి వేస్తూ, ఆయన నీతిని నెరవేర్చడమే మన అన్నపానముగా, శ్వాస నిశ్వాసగా మార్చబడి ఆయనకు ఇంపైన హోమముగా ప్రతి వాని జీవితము దీవించబడి అనేకులకు సాక్షులుగా, అనేకులకు ఉపయోగార్థంగా, అనేకులకు దీవెనకరంగా ప్రతి వాని జీవితం మార్చబడును గాక. ప్రభు అట్టి విధంగా నీతియుక్తమైన బలులుగా ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి దీవించును గాక, వర్ధిలింపచేయును గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయం అన్నిటికంటే ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు ముంచి కళ్ళు మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీతియుక్తమైనటువంటి బలులు అనేటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా మీరు వివరించినందుకు స్తోత్రము తండ్రి. యుక్తమైనటువంటి బలి ఏంటిది అనేటువంటి అయ్యా ఒక ప్రశ్నకు స్పష్టమైనటువంటి వివరణ మాకు అనుగ్రహిస్తూ, నీతితో కూడినదైనటువంటి బలి ఉండాలి మరియు నీతికి బలిగా మార్చబడాలి అని, మా అవయవములను మేము ఇస్తున్నటువంటి కానుకలను, అర్పణలు కూడా నీతి న్యాయంగా ఉండాలని మేము సెలవిచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు అట్టి విధంగా ఆశీర్వదించండి. ఏక సాతాను తంత్రాలు కూడా వారి హృదయం నుంచి వాక్యాన్ని దొంగిలించకుండా కృపను అనుగ్రహించండి. వాక్యానుసారంగా వారు తుది వరకు జీవించడానికి సహాయం అనుగ్రహించండి. ఎల్లప్పుడూ వారి యొక్క చూపులు, తలంపులు, ఆలోచనలు, చెవులు, నేత్రాలు తండ్రి, వారి యొక్క నోరు, నాలుక, చేతులు, కాళ్ళు, హృదయము సమస్తమును కూడా తండ్రి నీకు బలిగా అర్పించబడుతూ నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం అనుగ్రహించండి. కేవలం నీతి న్యాయాన్ని వెతుకుతూ, నీతిని చేస్తూ రాజ్య వ్యాప్తి కొరకు ముందుకు సాగుటకు ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆత్మీయతలో బలపరచండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరిని మహిమలు తీర్చి సమస్త కోదులను తీసివేసి సమృద్ధిని దయచేసి తలగా మీరు ప్రతి విషయంలో హెచ్చించి అడుగుపెట్టిన ప్రతి స్థలం నీతిలో పడినట్లుగా చేసి దీవించమని, మీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.